వామ్మో క్రాకిల్ సౌండ్ వస్తుంది ఇక్కడ. కర్ర 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 అనుకుంటా. దెబ్బ గుండె అయిపోయింది. స్పితి వ్యాలీ అంటే మన ఆంధ్రప్రదేశ్లో మన కోనసీమ లాంటిది. పెద్ద ఏరియాలో చిన్న చిన్న ఊర్లుగా చిన్న చిన్న కొండల మీద డివైడ్ అయి ఉంటుంది. మన దగ్గర వర్షాలు పడి వరదలు వచ్చి పంటలు పోతాయి, ఇక్కడ కొండలు ఇరిగి ప్రాణాలు పోతాయి. బట్ దిస్ ఈజ్ వే ఆఫ్ లైఫ్. యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్ అండ్ ప్రే ఫర్ ద నేచర్, దెన్ స్మైల్. ఇవాళ తక్షణ కర్తవ్యం ఏంటి? లాస్ట్ ఎపిసోడ్లో నేను సాంగ్లా రీచ్ అయ్యి పొద్దున్న లేచి మంచులో ఆడుకున్నాను. ఇక్కడ నుండి మనం ఇప్పుడు టాబోకి వెళ్తాం. ఆన్ ద వే ఇండియాస్ లాస్ట్ విలేజ్ టచ్ చేసి ముందుకెళ్తాం. చిట్కుల్ ఈజ్ ఇండో టిబెటన్ బార్డర్. ఓకే, లాస్ట్ విలేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇండియాకు ఒక పక్క. కానీ స్నోఫాల్ ఎక్స్పెక్ట్ చేశాను నేను పొద్దున్నాయి. బట్ अभी तो शुरू हो गई है. We just touched -14 only. Just -14 today. I mean like last night is -14. Okay. Today prediction is -18 to -12. ఇలా గుర్తుంచుకోండి, ఆ గడ్డమైన పేరు కపిల్, హిజ్ వైఫ్ మినీ ఏకే ప్రియాంక, తోలే హెవీ డ్రైవర్ పేరు మయాంక్. ఎందుకో తర్వాత చెప్తా, జస్ట్ వెయిట్. నాకు అర్థం కాదు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చావు? జస్ట్ రైడ్? లాస్ట్ విలేజ్ ఇండియాలో ఊరికి జస్ట్ రైడ్ కోసం వచ్చింది. చిట్కుల్ ద లాస్ట్ విలేజ్ అంటే ఏదో విలేజ్ ఉంటుంది, నలుగురు మనుషులు ఉంటారు అనుకున్నా. ఆర్మీ చెక్ పోస్ట్ మంచు కొండలు తప్ప ఏం కనపడలేదు. జస్ట్ చెక్ పాయింట్ టిక్ చేసాం అంతే. చిట్కుల్లో లాస్ట్ విలేజ్లో చక్కలు తింటున్నాం. విత్ మ్యాడోర్ లదాఖ్. Chitkul. Okay, Chitkul. Because in Hindi, they write it Chitkul. Chitkul, okay. Not Chitkul. టాబో వెళ్ళే దారి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, విత్ బ్యూటిఫుల్ రివర్స్ అండ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్. కానీ అటుపక్క కూర్చోడానికి అడగడానికి మొహాడు వేసి ఇటుపక్క ఉన్న గోడని ఫిలిం చేశాను. చూడండి ప్లీజ్. మీకు ఒకళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఇప్పుడు చెమ్మెల్లి ద మోటో వ్లాగర్. హాయ్ గైస్. వీడియోలు రావట్లేదు కదా, చెప్పండి భయ్ ఆ వీడియోలు చేయమని, వ్లాగులు చేయమని చెప్పండి, మోటో వ్లాగులు చేయమని. చేయట్లేదు, చాలాసార్లు చెప్పి ఇప్పుడు నేను చెమ్మెల్లి వీడియోలు చేయి, వీడియోలు అప్లోడ్ చేయి ప్లీజ్ ప్లీజ్. ప్రెజెంట్ కంటెంట్ క్రియేటర్స్ ఈ రేంజ్ లో ఉన్నాక ఇంకా కష్టం. అయ్యో వద్దు, అవన్నీ ఉత్తుతూ మాటలు ఏం లేవు. సెకండ్ టైం కదా? సెకండ్ టైం, కానీ ఫస్ట్ టైం విత్ కార్స్. ఓకే ఓకే. బట్ టు బి వెరీ హానెస్ట్ నాకైతే అనిపించింది ఐఎమ్ నాట్ కార్ పర్సన్ అనిపించింది. సో ఫర్ మీ టూ, మా బైక్ పర్సన్. నెక్స్ట్ బైక్ రైడ్ ప్లాన్ చేద్దాం మరి. విల్ సీ యూ రైడ్ అండ్ ఐ విల్ వ్లాగ్. డన్ డన్ డన్. యూ షుడ్ డెలివర్ మై రిక్వెస్ట్. అప్పుడు నేను కూడా నువ్వు అడిగింది. డన్, ఐ విల్ రైడ్ 100%. వై నాట్? మనకు కావాల్సింది భయ్యా 2 కార్గో ప్యాంట్లు, 2 టీ షర్ట్లు, అంతే ట్రిప్ స్టార్ట్ అవడానికి. Welcome to Nako. సో మెనీ స్టోరీస్ వస్తే త్వరలో మీకు వినిపిస్తాయి, స్టోరీలు మీకు వినపడతాయి మీకు. I'll tell you soon stories. అలా కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ, మాట్లాడుకుంటూ, కాన్వర్సేషన్ చేస్తా, స్టోరీస్ చెప్పుకుంటా మేము నైట్ రీచ్ అయ్యేపాటికి ఒక
8-9 అయిపోయింది. అలా రీచ్ అవ్వగానే వేడివేడి బాస్మతి రైస్లో పప్పేసి అన్నం పెట్టారు. He's my guy, bro. He's my guy. Hello, guys. Hello, guys. Hello, guys. Subscribe. Like, share, Subscribe, and guys. comment. Guys. Subscribe. Yes. వైఫై లేదు కాబట్టి ఎంటర్టైన్మెంట్కి పిల్లల్ని బలి చేసాం. డాక్టర్ సాబ్ చిల్లా रहे हैं. పొద్దున లేచి చూసుకున్నాం, గోడ మీద పెద్ద పెద్ద అక్షరాలు రాస్తుంది, ఇచ్చట స్నానం చేయరాదు. -20 degrees టెంపరేచర్లో వాటర్ మహా అయితే ఒక గంట సేపు 2 గంటలు అంతే ఫ్రీజ్ అయిపోతాయి, గడగట్టేస్తాయి. ప్రతి బకెట్ అంత ప్రాబ్లంకి మగ్గంత సొల్యూషన్ ఉంటుంది. వాటరే సరిపోద్దా అంటే ఏదో ఫార్మాలిటీకి. గుడ్ మార్నింగ్. కెటిల్లో నీళ్ళు వెయిట్ చేసుకొని తీసుకెళ్తున్నాం బ్రష్ చేసుకోవడానికి, మొహం కొడుకోవడానికి. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు -12 ఉంది, సారీ -8 ఉంది. సో బాత్రూమ్ నీళ్ళన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి, ట్యాంకర్ పైన ఫ్రీజ్ అయిపోయింది. బాత్రూంలో ఒక బకెట్ ఉంది, అవి ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది, అంత చల్లగా ఉన్నాయి. జుట్టంతా అట్టలు కట్టుకుపోయింది. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు స్పితి వ్యాలీ ట్రావెల్ చేస్తుంటే కనుక ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు క్యారీ మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్లో మన పనికి రావు, కొంచెం వీటిని గ్రీజ్ అంటారంట వీళ్ళ భాషలో. సో దిస్ ద బ్రాండ్, మీకు కనపడుతుంది అనుకుంటా. దీని పేరు పాల్మర్స్ కోకో బటర్ ఫార్ములా విత్ విటమిన్ ఈ 48 hours మాయిశ్చరైజర్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి, వాట్ ఎవర్ తీసుకోండి, బట్ ప్రిఫర్ దిస్. వామ్మో జట్లుంది ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనం పక్కనే ఉన్న గివ్ మానిస్ట్రీకి అండ్ ఫ్రోజన్ లేక్కి వెళ్తున్నాం. వామ్మో చుచ్చు పడిపోయింది భయ్యా. అంటే మనకి ఏం కొంచెం కొత్త కదా, ఎప్పుడు ఏంటంటే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. క్రాక్లు వస్తున్నాయి, ఫ్రెష్ క్రాక్లు కనబడుతున్నాయి. టు బి వెరీ ఆనెస్ట్, కార్ ఎక్స్పెండిషన్ ఇస్ నాట్ ఫర్ మీ బ్రో, అది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. బికాస్ ఏముంటుంది వెనకాల కూర్చొని వ్యూస్ ఎంజాయ్ చేయడం తప్పించి ఐఎమ్ నాట్ గెట్టింగ్ దట్ రా ఎక్స్పీరియన్స్. ఐ ఇమాజిన్ నా లైఫ్లో ఫస్ట్ టైము ఇంత టెంపరేచర్లో ఇట్లాంటి ఏరియాస్లో ప్రాపర్ గేర్తో వచ్చా, షూ, గ్లౌజులు, జాకెట్, ఎవ్రీథింగ్. అండ్ అట్లీస్ట్ నేను ఇక్కడ వైవ్ ఎంజాయ్ చేస్తున్నాను వనక్కుండా, అది మ్యాటర్. థ్యాంక్స్ టు ది డికాథ్లాన్ ఫర్ స్పాన్సరింగ్ దిస్ జాకెట్ అండ్ షూస్ అండ్ ఎవరి వింటర్, మై స్పితి వింటర్ గేర్ అండ్ స్పితి వింటర్ గేర్. దిస్ ఈజ్ నాకు విలేజ్. ఇది వాళ్ళ గేదెల దొడ్డి. ఇక్కడ ఉన్న గేదెలు ఉన్నాయి, అక్కడ గేదె పడుకుంది, అది యాపిల్ ఫాము. ఇది మనం ఎక్కట్లా.
అవుట్ ఆఫ్ నో వేర్ పైనుండి రాళ్ళు పట్టడం స్టార్ట్ అయినాయి. నా కళ్ళ ముందు ఫైనల్ డెస్టినేషన్ సినిమా మొదలైంది. స్నానం చేయకుండా గుడికి వెళ్తే అంతే అవుతుంది. మానెస్ట్రీనే బ్రో. पत्थर लगा है क्या करें? కారు పంచర్ అయింది ఎగ్జాక్ట్లీ నియర్ షూటింగ్ స్టోన్స్. షూటింగ్ స్టోన్స్ అంటే గాలికి పై నుంచి రాళ్ళు పడుతూ ఉంటాయి. यहाँ पे कुछ भी है गिरा नहीं है. This is a safe spot. There is nothing fallen here. We won't go or go back. We'll stay here and change the tire. Hello Ajin. हाँ हमारा गाड़ी का फ्रंट टायर अगर कोई भी कुछ दिखे ऐसे वो आता हुए तो बता देना ताकि हम भाग जाएं. हाँ. गाड़ी की चिंता मत करना, इधर लेफ्ट राइट भाग जाना. ట్రావెల్ చేసేటప్పుడు అట్లీస్ట్ బండి కారు తోలేటప్పుడు బండి టైర్ చేంజ్ చేసుకోవడం అండ్ కార్ స్టెప్ని చేంజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ టిప్. అంటే మనోడు కూడా వచ్చు, బట్ చెప్తున్నా మీకు, నాకు రాదు బేసిక్లీ. కానీ బ్రో అక్కడ పంచర్ అయితేందిలే, కానీ అక్కడ జరిగింది నేను చూసింది నలుగురు హిందీ వాళ్ళు పంచరేయటం కాదు, ప్యూర్ పెళ్లి సందడి, తెలుగువారి పెళ్లి సందడి. అమ్మాయి వైపు అబ్బాయి వైపు అడగమాకండి, కానీ వైబ్ అంతే ఉంది. యారా ఈ మావి వచ్చాడు పలకరించారా, కుర్చీలేండి, ఆ రాడ్ పట్టుకో. इनको रखा नीचे ले जाके कहा आपकी पार्टी का फायदा हो गया. बस वेलकम टू आवर लाइफ. आज का फुल डे एडवेंचर. हेलो टायर चेंज कमिंग इन. वो चेक पोस्ट. हाँ ओके टायर चेंज हो गया, वी आर कमिंग. ఈ ఫ్యాక్షన్ సినిమాలో లాగా వరుసగా కార్లు వెళ్తున్నాయి కదా, వాటి పేరు హైలెక్స్. వీళ్ళందరికీ మ్యాక్సిమం ఈ కార్లే ఉన్నాయి. మలయాళంలో ఒక కోడ్ ఉంది, అదేంటంటే మనుషుల్ని విడదీయడానికి ఆల్రెడీ చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ కలుపుకోవడానికి మనం ఎత్తుకోవాలి. మీకు అర్థం కావడానికి ఒక చిన్న గ్లింప్స్ ఇస్తా చూడండి. इनके पास 2 गाड़ी है. एवरीथिंग अबाउट कार्स ब्रो. बहुत माथा पच्ची है यार. ग्लाइड कर रही है पूरा क्या बोलते फॉग लाइट की. व्हाट इज सस्पेंशन? अजिन योर्स इज आल्सो मॉडल साइड वाला. उससे निकाल दो. अच्छा इसकी पैसे निकाल. अबे साले अल्टो वाले देखो क्या पता कि प्रीमियम गाड़ी में एक ही रिवर्स लाइट आती है. डायरेक्ट में एक ही लाइट है. आप अगर डॉक्टर साहब सेल्समैन होते ना टोयोटा के अंदर पकड़ के रखता हूँ उनको. आप बड़े सुकून से गाड़ी. तो शांति से.